హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం గోంగూర పచ్చిరొయ్యలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఇంకా పచ్చిరొయ్యలు. ఇంతేనండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలోకి ఆయిల్ పోసుకుందామండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని హీట్ అయ్యేంత వరకు వండి దాంట్లోకి ముందుగానే మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు దీంట్లో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసేసుకుని అవి మంచిగా ఫ్రై అవనిద్దామండి. ఆ రొయ్యల్లో నుండి వాటర్ ముందు సపరేషన్ అవుతుంది. వాటర్ వచ్చిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే ఆ టైంలో కొంచెం ఉప్పు, పసుపు రొయ్యకి పట్టి మంచిగా కొంచెం క్రిస్పీగా తినేటప్పుడు బాగుంటుందండి. అట్లా ఒకసారి ట్రై చేయండి. ఇదిగో చక్కగా వాటర్ సపరేషన్ అయ్యింది కదా, దీన్ని ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కొంచెం సేపటికి ఆయిల్ సపరేషన్ అవుతుంది. ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని రొయ్యలు పక్కకు తీసేసుకుందామండి. ఇట్లా చూసారా, చక్కగా సపరేట్ అయిపోయినాయి. ఆ రొయ్యలు పక్కకు తీసుకుని అదే కడాయిలోకి మనం ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని మనం ఫ్రై చేసుకుందాం. దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే పసుపు, ఉప్పు వేస్తున్నానండి. ఎందుకంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి తొందరగా మగ్గడం కోసం పసుపు, ఉప్పు వేసేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకోండి. చక్కగా ఫ్రై అవనిచ్చేయండి. ఇప్పుడే చూసారా, చక్కగా ఫ్రై అవుతుంది. అట్లా మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఇంకా మిగిలిన టమాటాలు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని చక్కగా ఫ్రై అవనిద్దామండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా. జస్ట్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నా దగ్గర వీడియో క్లిప్ మిస్ అయ్యింది. దాంట్లో అల్లం వెల్లుల్లి వేసుకొని ఇట్లాగా గోంగూర యాడ్ చేసేసుకోండి. ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి నేను ఇంకొకసారి చేసి చూపిస్తాను. గోంగూర కొంచెం తక్కువ ఉందని ఇట్లా నేను చేసేస్తున్నాను. గోంగూర ఎక్కువ ఉన్నప్పుడు గోంగూర పచ్చిరొయ్యలు ఎట్లా ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఈ ప్రాసెస్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఒకసారి అలా ట్రై చేయండి. ఎప్పుడో ఒకటే పద్ధతిలో మనమైతే కూరలు తినలేము కాబట్టి ఇట్లా డిఫరెంట్గా కుక్ చేసుకోండి. ఉప్పు, కారం వేసేసుకోండి. దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకుని ఒకసారి తిప్పేసుకోండి. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేసి చూడండి, నాకు సపోర్ట్ చేయండి. ఇట్లా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిరొయ్యలు యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకుని చక్కగా తిప్పేసుకుందాం. దీంట్లోకి మనం ఆ రొయ్యలకి మసాలాలు అన్నీ పట్టడం కోసం వాటర్ పోసేసుకుందామండి. వాటర్ పోసేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. కుక్ అయిపోయిందండి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయింది. దీంట్లోకి కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకుని తినేయడమే. నా వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.